తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రి గడిచిన 4-5 రోజులుగా అట్టుడికి పోతుందని మాజీ ఎంపీ మార్కాని భరత్రాం ఆరోపించారు. మహిళలపై వేధింపులు, మానభంగాలు జరుగుతున్నాయని పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో మంత్రి లోకేష్ బాధ్యతారహితంగా ట్వీట్ చేయడం దారుణం. మీకు ఏ రకమైన విలువ ఉంది అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఆ పాస్టర్ గారు క్రైస్తవులే కావచ్చు, క్రైస్తవులైనా హిందువులైనా ముస్లింలైనా ఎవరైనా మనుషులే కదండి. మరి ఆ మనుషుల యొక్క హత్య జరిగింది అని చెప్పి మొత్తం క్రైస్తవ సంఘాలు అందరూ ప్రజలందరూ కూడా భావిస్తూ ఉంటుంటే దాన్ని ఇమీడియట్గా సత్వరమే దాన్ని దర్యాప్తు చేసి అసలు ఇప్పుడు దాకా రిపోర్ట్ ఇవ్వకోకుండా ఎందుకు ఆగుతూ ఉన్నారన్నారనేది అర్థం కాని ప్రశ్న కింద కనబడుతూ ఉంది ఈ అంశము. రెండోది, మొన్న ఫార్మసిస్ట్ ఉన్న పాప అంజలి 6th ఆమె ఫైనల్ ఇయర్ చదువుతున్న పాప ఆమె సూసైడ్ చేసుకున్నది. ఎందుకు చేసుకున్నది, ఏ కారణంతో చేసుకున్నది, మొత్తము ఇక్కడ సూసైడ్ నోట్లో మొత్తం క్లియర్ కట్గా ఆ అమ్మాయి రాసుకుని ఇట్లా జరిగింది, నాలాగా వేరే అమ్మాయికి ఎవరికి కూడా జరగకూడదు అని ఈ పలానా ఈ దీపక్ అనే ఏజిఎం కిందన బొలినేని హాస్పిటల్లో, కిమ్స్ హాస్పిటల్లో అతను ఉద్యోగం చేస్తున్న వ్యక్తి, అతని ట్రాక్ రికార్డు కూడా చాలా బ్యాడ్గా ఉందని కూడా తెలుస్తూ ఉంది. మరి అతను ఇలా ఈ రకంగా నన్ను టార్చర్ పెట్టాడు, ఇంకా ఆ అమ్మాయిని కొట్టిన ఫొటోస్ కూడా ఉన్నాయి, అవి కూడా త్వరలో న్యాయం జరగకపోతే ఇవన్నీ కూడా రిలీజ్ చేస్తాం. ఆ అమ్మాయిని కొట్టిన ఫోటోలు మొత్తం అంతా కూడా వాపులతో ఉన్న ఫొటోస్ ఇవన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. నేను ఒక్క అంశం చెప్తా ఉన్నా, ఇవాళ తల్లిదండ్రులు ఇద్దరినీ కూడా ఇక్కడ కూర్చోబెట్టుకుని నేను ప్రెస్ మీట్ పెడుతున్నానంటే అసలు గవర్నమెంట్ వైఫల్యం కింద కనబడుతుందా లేదా అని అడుగుతాను. అసలు తల్లిదండ్రులు ఒకవేళ న్యాయం జరిగితే నా దగ్గరికి ఎందుకు వస్తారండి? అక్కడ హాస్పిటల్ దగ్గర గడిచిన 3-4 రోజుల నుంచి కూడా పడిగాపులు కాస్తూ ఉన్నారు. హాస్పిటల్ యాజమాన్యం కూడా వాళ్ళు కూడా అసలు ఆ ఇష్యూని పక్కదారి పట్టించే కార్యక్రమము మొదటి రోజు చేశారని కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. నేను ఒకటే అంశం చెప్తున్నా, హాస్పిటల్ మేనేజ్మెంట్ ఏదైతే ఈ దీపక్ అనే వ్యక్తి మీ దగ్గర ఏజిఎం కింద పనిచేస్తూ ఉన్నాడు, ఏదైతే ఆ అమ్మాయి ఏదైతే ఆ డ్రగ్ తీసుకుని ఉందో ఆ డ్రగ్ తాలూకా విషయాన్ని పిల్ల తల్లిదండ్రులకి 3వ రోజున అంటే మంగళవారం రోజున కాలేజ్ యాజమాన్యము ఏదైతే వికాస్ కాలేజీలో చదువుతుంది ఆ మేనేజ్మెంట్, అక్కడ ఉన్న స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా వచ్చి రోడ్డుపైకి వచ్చి రికార్డులు సృష్టించాలన్నా వాటిని బద్దలు కొట్టాలన్నా టీడీపీకే సాధ్యమని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఎన్టీఆర్ అనే 3 అక్షరాలు తెలుగు వారి ఆత్మ గౌరవం. 43 ఏళ్ల క్రితం ఆయన పార్టీని స్థాపించారు. 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి ఢిల్లీకి తెలుగు వారి సత్తా చూపించారు. ఏనాడు స్వార్థంతో పదవులు మనం అడగలేదు. రాష్ట్ర ప్రయోజనాలే ముందు పెట్టి నడిపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వటంలో కీలక పాత్ర వహించింది తెలుగుదేశం పార్టీ. అంతెందుకు ఆనాడు అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతి చేయాలని ప్రతిపాదించిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా బాలయోగి గారిని పార్లమెంట్కే తొలి దళిత స్పీకర్ చేసిన ఘనత కూడా మన పార్టీ తెలుగుదేశం పార్టీది. హైవేల నిర్మాణం, విద్యుత్, టెలికాం, ఐటీ, డిజిటల్ పేమెంట్లో అనేక సంస్కరణలు కూడా తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ జెండా పీకేస్తారని ఎంతోమంది అన్నారు. అలాంటి వాళ్ళు ఈరోజు అడ్రస్ లేకుండా పోయారు. అది మనందరం చూస్తున్నాం. 2019 వరకు మనం చూసిన రాజకీయాలు ఒక రకం, 2019 నుంచి 24 వరకు చూసిన రాజకీయాలు వేరు. అరాచక పాలన మనందరం ఎదుర్కొన్నాం. మన దైవాలయంగా భావించే తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేస్తే మీసాలు మిలేసి రండి మేము ఇక్కడే నిలబడతామని చెప్పిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలదే. అంతేకాదు మన అధినేత ఇంటికి తాడు కడితే
ఆ తాలు తెంచి పోరాడింది మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. క్లేమోరల్ మైన్కే భయపడని పార్టీ మనది. ఈ కామెడీ పీసులకు మనం భయపడతామా? 4 ఎమ్మెల్యే లాక్కుంటే ప్రతిపక్ష హోదా ఉండదని చెప్పిన వ్యక్తికి ఈరోజు ప్రతిపక్ష హోదా లేకుండా చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. చివరికి ప్యాలెస్లు కూడా మనం బద్దలు కొట్టాం. 2024 ఎన్నికల్లో మన స్ట్రైక్ రేట్ కూటమితో కలిసి 94% సాధించాం. 58% ఓట్ షేర్ సాధించాం. అందరం కలిసికట్టుగా 8 ఉమ్మడి జిల్లాల్లో వైకాపాకి 0 తీసుకొచ్చిన ఘనత కూడా మన కూటమిది. అంతేకాదు మొన్న జరిగిన గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో గౌరవ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు కూడా ఇక్కడే ఉన్నారు. ఆనాడే చెప్పా, ఈవీఎం అయినా బ్యాలెట్ అయినా గెలుపు మనదే. ప్రజలు ప్రజాప్రభుత్వం రావాలని కోరుకున్నారు. ప్రజాప్రభుత్వం ప్రజల కోసం ఈరోజు పనిచేస్తూ పోతుంది. పేదరికం లేని సమాజమే మన లక్ష్యం. చాలని 200 రూపాయల పెన్షన్ 5 సంవత్సరాల్లో 2000 రూపాయలు చేసిన ఘనత తెలుగుదేశం. తెలుగుదేశం పార్టీ ప్రజల పార్టీ అని, ఆ పార్టీ ప్రపంచాన్ని ఆపడం ఎవరి తరం కూడా కాదని తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని బీచ్ రోడ్డులో ఎన్టీఆర్ విగ్రహానికి తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ శనివారం ఉదయం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రామ్ మాట్లాడారు. ఇవాళ ప్రతి ఒక్క కార్యకర్త తెలుగుదేశం పార్టీ కూడా గర్వపడుతున్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ చరిత్రని ప్రపంచ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఇంకా ముందు దూసుకెళ్ళిపోతుంది. ఇవాళ ప్రతి ఒక్క కార్యకర్త కాంగ్రెస్ ఎగరేసుకొని మేము తెలుగుదేశం పార్టీ అని చెప్పుకునే దమ్ము ధైర్యం ఉంది. ఇవాళ ఏ పార్టీలో కూడా అది లేదు. అందువల్ల మేము ఒకటే కోరుతున్నాం, రానున్న రోజుల్లో చంద్రబాబు గారి నాయకత్వం ఇంకా ఆంధ్రప్రదేశ్ ముందు దూసుకోవడం ఖాయం. రాష్ట్రం నుండి దేశంలోనే ఆంధ్రప్రదేశ్ నంబర్ రాష్ట్రం చేసే సత్తా మనం చేస్తాం. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. 1982 మార్చి 29న అసెంబ్లీ దగ్గర ఉన్నటువంటి శాసనసభ్యుల నివాసాల దగ్గర ప్రారంభమైంది. ఆ రోజు మేము ఒక విద్యార్థిగా పాల్గొన్నప్పుడు ఎన్టీ రామారావు గారు చేసినటువంటి ఒకే ఒకటి, తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరూ కూడా నీతి నిజాయితీగా న్యాయంగా ధర్మంగా వెళ్ళాలి, మనం ప్రజల కోసం పనిచేయాలి, పౌరుల హక్కుల కోసం పనిచేయాలని చాలా స్పష్టంగా తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవంగా ఈరోజు విశాఖపట్నంలో బివి రాము గారు తెలుగు శక్తిని చేస్తున్న దీన్ని మేము చాలా అభినందిస్తూ ఇక్కడ వచ్చిన మిగతా వాళ్ళందరికీ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి మేము ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాం. తెలుగుదేశం పార్టీ 43వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు అన్నగారు సినీ నటుడిగా ఆయన జీవితం ప్రారంభించి మరి ప్రజల్లో, తెలుగు ప్రజల్లో భగవంతుడి స్థాయికి వెళ్ళాడు. అయితే ప్రజలకి ఏదో చేయాలి, వారు నన్ను ఇంతవరకు తీసుకొచ్చారు, నన్ను ఎంత గౌరవిస్తున్నారు, ఈ రాష్ట్రంలో తెలుగు వారికి ఒక గుర్తింపు లేకుండా మద్రాసీలనే పిలువబడే ఆ రోజుల్లో ఆయన చాలా ఫీల్ అయ్యి తెలుగు వారికి నేను న్యాయం చేయాలి, ఎలా చేయాలని ఆలోచించినప్పుడు మార్చి 29వ తేదీన మరి ఆ రోజు తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసి నేను ఉన్నాను, మీకు తెలుగు వారికి అండగా ఉంటానని చెప్పి నాడు 35 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 9 నెలల్లో కోల్దోసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత ఒక్క ఎన్టీఆర్ దక్కుతుంది. అలాంటి మహానుభావుడు మరి నాయకత్వంలో మేము మరి 40 సంవత్సరాలుగా తెలుగుదేశం కార్యకర్తగా మరి గర్వంగా పార్టీకి సేవ చేస్తున్నాను. ఆ అదృష్టం మాకు దక్కినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. మరో 3 రోజుల్లో పవిత్ర రంజాన్ పర్వదినం వస్తున్న నేపథ్యంలో విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న మసీదులలో సందడి వాతావరణం నెలకొంది. మరో 3 రోజుల్లో పవిత్ర రంజాన్ పర్వదినం వస్తున్న నేపథ్యంలో విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న మసీద్లలో సందడి వాతావరణం నెలకొంది. నెల రోజులుగా ఉపవాస దీక్ష చేపడుతున్న ముస్లింలకు అన్ని వర్గాల ప్రజలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక్కడి 87వ వార్డ్ వడ్లపూడిలో మసీద్ ఈ అహ్లే హదీస్లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లె శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముస్లింలు సమైక్యతను చాటుతూ రంజాన్ ద్వారా ప్రజలకు మంచి సందేశం ఇస్తున్నారని ప్రభుత్వం అండగా ఉంటుందని కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ బొండా జగన్, రాజన్ రాజు, షైక్ సూర్ సాహెబ్,
మౌలీ సాహెబ్, షైక్ ఇస్మాయిల్, షైక్ అలీ సాహెబ్, అబ్దుల్లా రహీం తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ శాంతి కోసం, అందుకే మనం రంజాన్ మాసం అంటేనే ప్రపంచ శాంతి కోసం చేస్తున్నటువంటి పూజగా మనం భావిస్తాం. కనుక మనం చేస్తున్నటువంటి ఈ పూజలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫలించాలని, ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని, మన పిల్లలందరూ కూడా మంచిగా సుఖశాంతులతో ఉండాలని, మంచిగా స్థిరపడాలని, అలాగే ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని, మత సామరస్యానికి చిహ్నంగా మన ప్రాంతం ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మీకు ఏ అవసరం ఉన్నా సరే మేము అందుబాటులో ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు మన వక్ఫ్ చట్టం మీద కూడా కొన్ని ఆలోచనలు చేస్తున్నాయి. ఎవరు ఏం చేసినప్పటికీ కూడా ముస్లిం సోదరుల పక్షాన ఉండడం మా బాధ్యతగా మేము భావిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా మనకి మన ఆస్తులు పరిరక్షించుకునే విషయంలో కానీ, మన అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం. మేము ఎప్పుడు కూడా ఈరోజు మీకు చెప్పాలంటే మన ముస్లిం సోదరులకి ఆ రోజు ఎమ్మెల్సీ స్పీకర్గా ఇవ్వడం కానీ, ఈరోజు ఫరూక్ గారిని మినిస్టర్గా చేయడం కానీ, ముస్లిం సోదరులకి రాజకీయంగా ప్రోత్సహించాలని ఎప్పుడు కూడా తెలుగుదేశం భావిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మనం కూడా కేవలం మన బ్రతుకుతే చాలు అనే విధంగా కాకుండా మన పిల్లలు కూడా నాయకత్వం తీసుకునే విధంగా మనం ప్రోత్సహించాలని, ముఖ్యంగా మన పిల్లల్ని నాయకత్వం వైపు, రాజకీయ నాయకత్వం వైపు నడిపించేటట్టుగా మనందరూ కూడా పిల్లలను ప్రోత్సహించాలని, యువతను నూకాంబిక అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి కొల్లు రవీంద్ర. ఏడాది రాష్ట్ర పండగ అనకాపల్లి నూకాంబిక అమ్మవారి జాతర. నూకాంబిక అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి కొల్లు రవీంద్ర. ఏడాది రాష్ట్ర పండుగ అనకాపల్లి నూకాంబిక అమ్మవారి జాతర. అనకాపల్లి నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర ఘనంగా ప్రారంభమైంది. ఈ ఏడాది నుంచి అనకాపల్లి నూకాంబిక అమ్మవారి పండుగను రాష్ట్ర స్థాయి పండుగగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తరపున నూకాంబిక అమ్మవారికి అనకాపల్లి ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, స్థానిక ఎమ్మెల్యే కొలదల రామకృష్ణ తదితరులు పట్టు వస్త్రాలు సమర్పించారు. వీరికి దేవాదాయ శాఖ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ 10 కోట్ల రూపాయలతో నూకాంబిక ఆలయ నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. టెంపుల్ టూరిజం పేరుతో రాష్ట్రంలోని అన్ని దేవాలయాలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్ కె విజయకృష్ణ, జాయింట్ కలెక్టర్ జాహ్నవి, ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి ఇది రాష్ట్ర పండుగ, అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించడం జరిగింది. పెద్దలు స్థానిక శాసనసభ్యులు పంచకర్ల రామకృష్ణ గారి దృష్టిలో, అలాగే పెద్దలు పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారి దృష్టిలో మొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అఫీషియల్గా ఈ ప్రోగ్రామ్ని అనౌన్స్ చేయడం, అలాగే తొలిసారిగా అమ్మవారికి బట్టలు సమర్పించే అవకాశం రావడం చాలా అదృష్టంగా భావిస్తూ, మరి ఈరోజు నూకాంబిక అమ్మవారు అంటే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా రోజులతో సంబంధం లేకుండా వచ్చి అమ్మవారికి ఇక్కడ సేవించుకుంటూ ఉంటారు. అటువంటి అమ్మవారి ఆలయానికి మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు టీటీడీ నుంచి 5 కోట్ల రూపాయలు ఇస్తే, అది టెక్నికల్ ప్రాబ్లం వల్ల కోర్టులో ఇస్తే కోర్టులో కూడా క్లియర్ అయింది. వడ్డీతో కలిపి 6.5 కోట్ల రూపాయలు, అదేవిధంగా శ్రీవాణి నుంచి మరో 1.5 కోట్ల మొత్తం కలిపి దాదాపు 8 కోట్లు, మొత్తం 10 కోట్లతో ఇవాళ దేవాలయం నూతనంగా నిర్మాణం జరుగుతూ ఉంది. బహుశా రాబోయే కాలంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చెప్పిన విధంగా అమ్మవారి ఆలయాన్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఇటువంటి ఆలయాలు సనాతన ధర్మం. సనాతన అంటే సద్ధర్మం, అనాథగా మనకు వస్తున్నటువంటి ధర్మం. ఇవాళ మనది ఒక సెక్యులర్ స్టేట్. అన్ని మతాన్ని, అన్ని ప్రాంతాన్ని గౌరవించుకోవాలంటే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. దానిలో భాగంగానే ఈరోజు ముస్లిం దేవతల్ని అలాగే క్రిస్టియన్స్ కూడా గౌరవించడం ముందుకెళ్ళడం ప్రభుత్వం యొక్క విధానం. దానిలో భాగంగా అమ్మవారి జాతరలు చేయడం ద్వారా ఆ ప్రాంతాల యొక్క, ఎందుకంటే అనకాపల్లి ప్రాంతంలో
టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న హోంమంత్రి వంగలపూడి అనిత. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి అనేది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ముందు, ఆ తర్వాత అని ప్రతి ఒక్కరూ గుర్తించే పరిస్థితి ఉందని అన్నారు. అభిష్టాన్ని తెలుసుకొని సంక్షేమం గురించి, అభివృద్ధి గురించి, తెలుగు జాతి గౌరవం గురించి అలనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పెట్టిన ఒక పార్టీ, అదే ఒక చరిత్ర, అదే ఆ తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీ పెట్టి ఈ రోజుకి కూడా తెలుగు ప్రజలు గర్వంగా నిలబడేటట్టుగా చేసిన ఆ మహానుభావుడికి మనందరి తరపున ఘన నివాళులు అర్పిస్తూ ఈరోజు అదే తెలుగుదేశం పార్టీ ఆశయాలకు అనుగుణంగా ఒక తండ్రి స్థానంలో ఉండి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ కూడా, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ కూడా, ఎంతోమంది ఎన్నో మాటలు అన్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్త గురించి, తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి, కార్యకర్తల గురించి, తెలుగు ప్రజల గురించి నేనున్నానని అన్ని అవమానాలు పడి కూడా మీ అందరి గురించి అవమానాలు పడినా కూడా చెక్కు చెదరని చిరునవ్వుతో మన ఎదురుగా నుంచిన మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనం చేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు తండ్రికి తగ్గ తనయుడు, తాతకి తగ్గ మనవడు అంటుంటా. మొన్నైతే తండ్రికి తగ్గ తనయుడని చాలా సందర్భాల్లో నేను నిరూపించిన నా సోదరుడు లోకేష్ బాబు గారు మొన్న మానవత్వం, తెలుగుదేశం పార్టీ అంటేనే మానవత్వంతో కూడిన పార్టీ అని తాతకి తగ్గ తనయుడిగా మొన్ననే నిరూపించిన తన సొంత ఖర్చులతో అవయవ దానం చేసిన ఒక గుండె మార్పిడి విషయంలో ముందుకొచ్చి నడిపించిన వ్యక్తి నా సోదరుడు అని గర్వంగా చెప్పుకునే మా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి, అదేవిధంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి, ముఖ్యంగా ఈ వేదికను అలంకరించిన అతిరథ మహారథులు. ఇందులో నేను చాలా చిన్నదాన్ని, ఎందుకంటే 83వ సంవత్సరం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ గురించి ఎన్నో త్యాగాలు చేసి ఈ రోజుకి ఇక్కడికి తెలుగుదేశం పార్టీ ఉంటే మనం ఉన్నామనుకునే విధంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా మరొకసారి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ, తెలుగుదేశం పార్టీ కార్యకర్త, నా కోసం పుట్టిన పార్టీ, నా జాతి కోసం పుట్టిన పార్టీ, నా కుటుంబం కోసం పుట్టిన పార్టీ. ఈ పార్టీ జెండా ఎన్ని ఒడిదుడుకులున్నా కూడా కిందన పడకూడదు అని, పడే సందర్భం వచ్చినా కూడా కిందన పడనివ్వకుండా 2 చేతులతో ఒడిసి పట్టుకొని ధైర్యంగా గుండె నిబ్బరం చేసుకొని గుండెని చీల్చుకుంటూ బయటకు వచ్చిన జెండాను పట్టుకున్న ప్రతి కార్యకర్తకి కూడా పేరు పేరున శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ బలగం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే. ప్రతిసారి తెలుగుదేశం పార్టీ అధినాయకుడు మా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటే ఒక్కొక్కసారి నాకు 12 సంవత్సరాల రాజకీయ అనుభవం, ఈ రాజకీయ అనుభవంలో చూసిన సందర్భాలు చాలా ఉన్నాయి. మేము పార్టీ క్యాన్వాసింగ్కి వెళ్ళినా, ఎక్కడికైనా మీటింగ్కి వెళ్ళినా, తాము ఎక్కడికి వెళ్లినా రెడ్ బుక్ గురించి ప్రస్తావన వస్తుందని మంత్రి లోకేష్ అన్నారు. రెడ్ బుక్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నా, ఎందుకంటే దాని పేరు చెప్పగానే అందరికీ గుండెపోటు వస్తుందన్నారు. అన్న ఎన్టీఆర్ 43 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో విజయాలు చూసాం, ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొన్నాం. కానీ ఎన్ని కష్టాలు వచ్చినా ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలా కాసింది ఈ పసుపు సైన్యం. ప్రత్యర్థులు మీద పడిన, మీసాలు మిలేసి తొడగొట్టిన అంజిరెడ్డి తాతనే మన ధైర్యం. మెడపై కత్తి పెట్టి వాళ్ళ నాయకుడు పేరు చెప్పమంటే జై తెలుగుదేశం, జై చంద్రబాబు అని చెప్పి ప్రాణాలు వదిలిన చంద్రయ్య గారు మన పౌరుషం. కత్తులతో దాడి చేసిన, రక్తం కారుతున్న, ఎన్నికలు అయ్యే వరకు పోలింగ్ బూత్లో కూర్చుని చివరి ఓట్ పడే వరకు అండగా నిలబడిన మంజుల గారే మన దమ్ము. పార్టీకి, ఆ పసుపు జెండాకి కష్టపడిన కార్యకర్తలకి, ఈ పసుపు సైన్యానికి హ్యాట్స్ ఆఫ్. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న ఎన్టీఆర్ అన్నారు. ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు మన అదే స్ఫూర్తితో కలిసికట్టుగా పనిచేస్తున్నాం. దేశానికే సంక్షేమం పరిచయం చేసింది అన్న ఎన్టీఆర్. దేశానికి అభివృద్ధి ఏంటో చేసి చూపించింది మన చంద్రన్న. తెలుగువారి ఆత్మగౌరవం ఢిల్లీకి తెలిసేలాగా చేసింది అన్న ఎన్టీఆర్ అయితే, తెలుగువాడి ప్రపంచ పట్టణంలో నిలబెట్టింది మన నాయకుడు చంద్రన్న. 2 రూపాయలకే కిలో బియ్యం, నిరుపేదలకి పక్కా ఇల్లు, ఇంకో పక్కన మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు, ఇంకో పక్కన పెన్షన్ లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు
దేశానికే పరిచయం చేసింది టీడీపీ. చదువుకున్న యువకులని పెద్ద ఎత్తున రాజకీయాల్లోకి ప్రోత్సహించింది టీడీపీ. పటేల్ పట్వారీ వ్యవస్థని రద్దు చేసింది టీడీపీ. అందెందుకు బీసీలకి ఆర్థికంగా రాజకీయ స్వాతంత్రం కూడా తీసుకొచ్చింది మన టీడీపీ. మనకి గల్లీ పాలిటిక్స్ తెలుసు, ఢిల్లీ పాలిటిక్స్ కూడా తెలుసు. జాతీయ రాజకీయాల్లో సైకిల్ ముద్రనే వేరు. కేంద్ర ప్రభుత్వాల్ని శాసించే అవకాశం వచ్చినా ఎప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు మేరకు మనం పనిచేశాం. ఏనాడు స్వార్థంతో పదవులు మనం అడగలేదు. రాష్ట్ర ప్రయోజనాలే ముందు పెట్టి నడిపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వటంలో కీలక పాత్ర వహించింది.